దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. నచ్చిన వస్తువు ఏదైనా సరే కొనేస్తున్నారు. ప్రైస్ ఎక్కువైనా సరే అప్పు చేసి మరీ కొనేస్తున్నారు. వీలైతే ఈఎంఐల ద్వారా తీసుకుంటున్నారు. ఇక ఫుడ్ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. నోటికి నచ్చింది తినేస్తున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదు, మా డబ్బు మా ఇష్టం అనే రేంజ్ లో తెగ ఖర్చు పెడుతున్నారు పబ్లిక్. మరి ఇంతలా ఖర్చు పెట్టడానికి కారణాలేంటి? మన దేశంలో ఏ రాష్ట్రం ముందంజలో ఉంది? తెలంగాణ ఏ స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, మండిపోతున్న ఇంధన రేట్లు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్దాల కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగాయి. ఎంతలా అంటే నెలవారీ తలసరి ఖర్చులు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయట. రాష్ట్రంలో ఖర్చులు గత 10 ఏళ్లలో రెట్టింపయ్యాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే తలసరి ఖర్చుల్లో మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉందట. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాలన్నీ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో బయటపడ్డాయి. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని NSSO ఈ సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 2,61,746 కుటుంబాలను సర్వే చేశారు. గ్రామాల వారీగా చూసుకుంటే 1,55,014 గ్రామాల్లో సర్వే చేశారు. ఇక 1,06,732 పట్టణాల్లో సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా ప్రజల నెలవారీ ఖర్చులను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఎంత ఖర్చు పెడతారు? తిండికి, బట్టలకు, ఫర్నిచర్ కు, స్కూల్, కాలేజీ ఫీజులకు ప్రతి నెల ఎంత ఖర్చు పెడతారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కంపల్సరీ రైస్ తినాల్సిందే కదా, 2 టైమ్స్ అయినా కావాలి. మినిమం ఉదయం అయితే టిఫిన్ చేస్తారు. 65 కాదు 70 రూపీస్ దగ్గర వచ్చింది. కంపల్సరీ తినాల్సిందే మేడం, ఏం చేయలేదు. మాకు 25 కేజీస్ 1 మంత్ పడుతుంది మేడం. ఎందుకంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 5 మెంబర్స్ ఉంటాం. కంపల్సరీ తినాల్సిందే, కావాలి. ఇంకా ఎలా ఉన్నా వాళ్ళు ఎంత రేటు పెంచినా కానీ తినాలి, కొనాల్సిందే ఉంది. అలా ఉండి పరిస్థితి. ఎట్లా అంటే సఫర్ చేయాల్సి వస్తుంది, తప్పదు అన్నిటికీ. ఏదైనా ఇప్పుడు కూరగాయలు కూడా ఏం తక్కువ లేవు, కొనుక్కొని తింటారు కదా, తినకుండా అయితే మాంతలేరు. కావాలనుకుంటే అదే చాలు చికెన్ తీసుకుంటారు 1/2 కేజీ. కానీ చికెన్ 1/2 కేజీ తీసుకుంటే సరిపోదు, కూరగాయలు అయితే 2 పూటలు వస్తుంది. ఇక మన రాష్ట్రంలోని పల్లెల్లో 3,553, పట్టణాల్లో 3,233 కుటుంబాలను సర్వే చేశారు. తిండి, చదువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వైద్యం వంటి వాటికి అవసరాలకయ్యే ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ఒక్కొక్కరికి నెలకు 4,802, పట్టణాల్లో 8,158 రూపాయల ఖర్చు అవుతున్నట్టు సర్వేలో తేల్చారు. అంటే ఇది దేశ సగటు కన్నా ఎక్కువ అని చెబుతున్నారు. దేశంలో నెలవారీ తలసరి ఖర్చు పల్లెల్లో 3,773 రూపాయలుండగా పట్టణాల్లో 6,459 రూపాయలుగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ లెక్కని చూస్తే దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలోని పల్లెల్లోనే 1,100, పట్టణాల్లో 1,700 రూపాయలు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. మొత్తంగా చూసినట్లయితే దేశంలో గత 10 ఏళ్లలో నెలవారీ తలసరి ఖర్చులు పల్లెల్లో రెట్టింపునకు మించి ఖర్చు పెడుతున్నారు. పట్టణాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాదాపు 3 రెట్లు ఖర్చు పెరిగినట్టు సర్వే తేల్చింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పల్లెల్లో ఒక్కరిపై అయిన ఖర్చు 1,430 రూపాయలు కాగా అదే 2022-23 నాటికి అది కాస్త 3,773 రూపాయలకు పెరిగింది. అదే పట్టణాల్లో ఆ ఖర్చు 2,630 నుంచి 6,459 రూపాయలకు పెరిగింది. ఇక ఇవే ఖర్చులు 2000 సంవత్సరంలో పల్లెల్లో అయితే 486, పట్టణాల్లో 855 రూపాయలే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేయగా రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అత్యధిక ఖర్చులతో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో పల్లెల్లో తలసరి ఖర్చు 7,731, పట్టణాల్లో 12,105 రూపాయల ఖర్చు చేస్తున్నట్లుగా సర్వేలో తేలింది. అతి తక్కువ ఖర్చు కలిగిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. అక్కడ పల్లెల్లో ఒక్కొక్కరి సగటు నెల ఖర్చు కేవలం 2,466గా, పట్టణాల్లో 4,483 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా సర్వే తేల్చింది. ఖర్చులు అధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల జాబితాలో సిక్కిం తర్వాతి స్థానాల్లో వరుసగా గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి.
బియ్యం ధరలు అయితే మస్తు ఉన్నాయి. ఎవరు తింటారు? గరీబోళ్ళు ఎట్లా బతుకుతారు? ఏం కథ? ఇట్లయితే ఎవరు ఎట్లా బతుకుతారు? అందరూ కందిపప్పు పిరమే అయ్యింది, మినుపప్పు పిరమే, బియ్యము పిరమే, అన్ని పిరమే ఉన్నాయమ్మా. కూరగాయల ధర కూడా పిరమే ఉన్నాయి. ఎమ్మెల్యేగడ్డకు వచ్చిన పప్పులు ఉప్పులు అన్నీ తీసుకెళ్దామని వచ్చిన. బాగానే ఉన్నాయి రేట్లు అయితే. ఎక్కువ ఉన్నాయి, అదే కొనాలా వద్దా అని కిలో దగ్గర అర్ధ కిలో తీసుకోవాలి, అంతే. తక్కువ వేసుకోవాలి, ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు చేసేది. రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించుకున్నా కేసీఆర్ సర్కార్ మాత్రం తగ్గించలేదు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఫీజుల నియంత్రణ లేకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాక చేతుల నుంచి కట్టాల్సి రావడం, మెడికల్ బిల్లులు ఎక్కువైపోతుండడం వంటి కారణాలు రాష్ట్రంలో ఖర్చుల పెరుగుదలకు కారణమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. మన దేశంలో తిండిపై ప్రజలు తక్కువే ఖర్చు పెడుతున్నట్టు సర్వేలో తేలింది. పల్లెల్లో 1750, పట్టణాల్లో 2530 రూపాయలు పబ్లిక్ ఖర్చు పెడుతున్నట్టు తేలింది. ఇతర అవసరాలపై పల్లెల్లో 2023, పట్టణాల్లో 3929 రూపాయల మేర ఖర్చు పెడుతున్నట్లు వెల్లడైంది. మరోవైపు నిరుపేద వర్గాలకు ఆదాయం లేక ఖర్చులు కూడా తక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. పల్లెల్లో అత్యంత నిరుపేదలు ఒక్కొక్కరిపై నెలకు 1373, పట్టణాల్లో దాదాపు 2000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు సర్వే వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ధనికుల్లో ఒక్కొక్కరిపై సగటున 20,824 ఖర్చు అవుతుండగా పల్లెల్లో 10,501 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తేలింది. 1200 ఉండే సంవత్సరం కింద, ఇప్పుడు 1700 అయింది. 25 కిలోల బ్యాగు. కందిపప్పు రేట్ ఎక్కువనే ఉంది, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏ పైసలు తీసుకపోతే ఇట్లా ఏమి వస్తువులే వస్తలేవు. ఇట్లా 500 ఉన్నాయంటే ఇప్పుడు ఏమి సామాన్లే కనబడతలేవు. తినేదే అన్నమాయమ్మా. జొన్నలు తెచ్చుకున్నా జొన్నలు కూడా 100 రూపాయలే ఉంది. గోధుమ పిండి కూడా ఎక్కిపోతూనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రేట్లు తగ్గ చేయాలి, బియ్యం కూడా ధర దించేసేయాలి. ఇక వివిధ సామాజిక వర్గాల వారీగాను ఖర్చుల వివరాలపై NSSO సర్వే చేసింది. అగ్రవర్ణాల వారిని పక్కన పెడితే బీసీలకు అధికంగా ఖర్చులవుతున్నట్టు సర్వే తేల్చింది. పల్లెల్లోని బీసీలు ఒక్కొక్కరు నెలకు 3848, పట్టణాల్లో 6177 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు లెక్క చేశారు. ఎస్టీలకు పల్లెల్లో 3016 రూపాయలు, పట్టణాల్లో 5414 రూపాయలు. ఇక ఎస్సీలకు పల్లెల్లో 3474, పట్టణాల్లో 5307 రూపాయల ఖర్చు అవుతున్నట్టు వెల్లడించింది. ఇతర వర్గాల వారిలో సగటున ఒక్కొక్కరిపై నెలకయ్యే ఖర్చు పల్లెల్లో అయితే 4392, పట్టణాల్లో అయితే 7333గా ఉన్నట్టు తేల్చింది ఈ సర్వే. చాలా అట్లా ఇట్లా కాదు, అసలు 500 తీసుకెళ్తుంటే ఒక ఐటమే వస్తుంది, 300 రూపాయలు అంటున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అమ్ముతున్నాడు, ఒక ఇది లేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా సాలిసాలని జీతాలు, ఎట్టొకట సంసారం గడవాలని అంటే ఏదో అడ్జస్ట్ చేసుకోవాలా, కొనాలా. ఉన్న దాంట్లోనే కొంచెం ఇంకా ఎక్కువ కొనుక్కోకుండా తక్కువ కొనుక్కొని ఏదో ఇంకా నడిపిస్తా ఉండాలి. రేట్లు అయితే మరీ టూ మచ్ రేట్లు. సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తేలాయి. ప్రజలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ట్రాన్స్పోర్ట్ కే ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టు సర్వే తేల్చింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా వాటిపైనే ప్రజలు ఖర్చు ఎక్కువ పెడుతున్నట్టు సర్వేలో బయటపడింది. పట్టణాల్లో ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ పై ఒక్కొక్కరు సగటున 687, పల్లెల్లో 363 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తేల్చింది. ఇక పప్పులు, బియ్యం, కూరగాయల ఖర్చుతో పోలిస్తే దీనికే ఎక్కువ ఖర్చు అవుతుందట. ఇక ట్రాన్స్పోర్టేషన్ కు సగటున పల్లెల్లో 285, పట్టణాల్లో 555 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు తేలింది. పెట్రోల్, డీజిల్, ఇంటి అద్దె వంటి విషయాల్లోనూ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ద్వారా తేలింది. వాస్తవానికి గతంతో పోలిస్తే ఖర్చులు భారీగా పెరిగాయి. ఉప్పు, పప్పు, నూనెలు, సబ్బుల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ధరలు కూడా ఆ స్థాయిలోనే పయనిస్తున్నాయి.